పోస్తాను, చెంబెడి నీళ్ళు పోస్తాను. ఇక తగినంత ఉప్పు వేస్తాను. ఇవి మసిలినాక పిండి పోస్తా మళ్ళీ కొలిసి. సరేనా? ఒక గంజు తీసుకొని చెంబడని నీళ్ళు పోసి చిటికడంత ఉప్పు వేసి అవి బాగా మసిలిన వాళ్ళే పిండి అన్న పోసి కలపాలి. నేను చూపిస్తాను, నేను చేస్తాంటే అర్థమవుతుంది మీకు, నేను చెప్తాను. అన్నయ్య నాన్న మసిలినప్పుడు ఇక పిండి పోస్తాను. దానికి నీళ్ళకు వాటర్కి ఎంత తాగినంత అంత పిండి పోస్తా. పిసికి చూపెడతా మీకు, ఇట్లా పోసుకోవాలి. ఎక్కువ తక్కువ వాటర్ ఉండద్దు, మెత్తగా ఉండద్దు, బాగా గట్టిగా ఉండద్దు. వాటర్ తాగినంత పిండి పోస్తాను. కలిపినాక అర్థమవుతుంది. వాటరు మసిలిన వాళ్ళే కొందరు బయట పిండిలో నీళ్ళు పోస్తారు. అట్లా పోయొద్దు నాన్న. ఆ పిండిల్ని మసిలేదాన్ని అలానే పోసి కలపాలి. పిండి బయట తీసి కలిపితే దానికి బాగా మంచిగా ఉండదు, పిండి మంచిగా రాదు, రొట్టె పొంగది. చల్లారిన వాళ్ళే తీసుకొని మనకు పెద్దగా చేసుకోవచ్చు, చిన్నగా చేసుకోవచ్చు. రొట్టెలు తెల్లదొన్నది రొట్టె, ఇది తెల్లదొన్న రొట్టె. మన పల్లెటూరు అంటే ఈ జొన్న రొట్టె చేస్తారు కదా నాన్న, బలవాన్ని. బియ్యపు రొట్టె మొన్న చేసిన కానీ ఇక తెల్లదొన్నలు వరుసకొచ్చినాం కదా నేను. పిండి ఉడికినట్టు అయ్యి మంచిగా అయి పొంగుతుంది రొట్టె. అందుకే పిండి మంచిగా ఉప్పితేనే మంచిగా పొంగుతాయి రొట్టెలు, లేకపోతే పొంగయి. వాటర్ తగినంత పిండి పోసుకుంటే అయిపోయా. 1/2 లీటర్ పెట్టినలే, 1/2 లీటర్ పిండి పట్టింది. పట్టకుండా ఇట్లా ఉండాలి పిండి. ఇట్లా బాగా చేతికి అంటితే రొట్టె రాదు. బాగా కొట్టినా కానీ పీట మీద ఎలుపు పోదు, ఆ పీటకే అంటుకుంటుంది. ఇట్లా మన చేతికి అంటద్దు పిండి. పిండి ఉడుకునేలా అలా పోసి ఇట్లా వేసినాక ఇంకా కొద్దిగా వాటర్ పడుతుంది. తగినంత వాటర్ వేసుకొని మన చేతికి రొట్టె వచ్చేటట్టుగా ముద్ద పిసుకోవాలి మంచిగా. చెప్తా నేను, పిసికినాక సుధా మళ్ళీ చూపెడతా. ఇట్లా వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మంచిగా మనకు రొట్టె వచ్చేటట్టు పిసుకోవాలి. కాలుతుంది ఇప్పుడు, ఎందుకంటే చల్లారాలని ఇంట్లో పోసుకున్నాను. చేతికి అంటాను. మసిల్ నీళ్ళల్లో పోసిన పిండిని ఇగో ఇట్లా వాటర్ వేసి ఇట్లా చేతికి అంటకుండా ఇట్లా విసుకుతాను నన్ను. మెత్తగా మెత్తగా విసుకుతేనే మంచిగా రొట్టె మంచిగా వస్తుంది, పొంగుతుంది. అంత అదిరిబిదిరిపిస్తే పక్కల పంట వలిగిపోతుంది. నీళ్ళు సుతా కొంతమంది ఏం చేస్తారు అంటే పిండి బయట తీసి ఉడుకు నీళ్ళు తీసి అల్ల పోస్తారు. అట్లా పోయొద్దు, పొయ్యి మీదనే పోయాలి పిండి. అల్ల పోతేనే ఉడుకుతుంది, మంచిగా ఉంటుంది. ఇగో ఇప్పుడు విసుకున్నాయి. ఇక రొట్టె చాలు చేసుడే, ఇక రొట్టె చేసుడే. ఇక ఎన్ని అయితే ఏం కథ మనం తగినంత ముద్దలు చేసుకోవాలి. ఇట్లా ఉండాలి పిండి, మనకు చేతికి అంటద్దు. ముద్దలు తగినంత ఇట్లా వేసుకొని పీట తెచ్చుకొని పీట మీద కవర్ ఎత్తాము. నేను అట్లా ఏనా పిండి పోసి చేయితోనే చేస్తా. వెనుకట మనం ఎట్లా వేసుకున్నామో మేము ఎట్లా వేసుకున్నామో అట్టే చేస్తా. ఇట్లా అన్నీ వేసుకొని అడబెట్టుకొని ఒక్కొక్కటి చేసి షాట్లు వేసుకొని అక్కడ తీసుకుపోయి కాలుతా గ్యాస్ కాకి. మనం తీసుకున్న పిండికి ఇట్లా బిల్లలు చేసి 8 రొట్టెలు అయినాయి నాన్న. కొద్దిగా పిండి తీసిన, ఎందుకంటే పీట మీద వేసి ఇవి ఎలుపు చేయాలి. చేసిన వాళ్ళే అన్ని షాట్లు వేసి గ్యాస్ కాడ పోయి కాలుతానన్న. ఈ శాతగాని తానానికి పొయ్యి బయట లేదు. గ్యాస్ కాడ కూర్చుండాలంటే మీదికి ఉన్నది గ్యాసు, కుర్చీ మీద కూర్చోరాదు నాన్న, నాకు దేని మీద కూర్చోరాదు. ఇక ముంగట టూలు వేసుకొని ఇగో ఇట్లా చేస్తాను. మీరు ఇక అమ్మ రొట్టె మంచుకున్నది అని అంటే మీకోసమైనా చేయాలని చేస్తాను నాన్న, చేత కాకుండా. కానీ చూస్తారు అంటే నాది వెనకడిది ఈ మొద్దుపోకడ, వెనకడిది మొద్దుపోకడ మీకు చూపెడతాను. ఇగో ఈ పిండి తగినంత తీసుకొని ఇవి ఇక తాగుతా.
అంతే. కవర్ అయ్యా, నూనె పెట్టా, ఏం చేయవు, ఇట్లా పిండి ఎత్తా. సరేనేనా అన్న? ఇట్లా ఇట్లా పలగది రొట్టె, ఏం కాదు. ఎంత ఎలుపంటే అంత ఎలుపు వస్తుంది, ఎంత పొంగాలంటే అంత పొంగుతుంది. బాగా ఎలుపు చేయగాని పలచగా చెప్తే గట్టిగా ఉంటాయి, పొంగయి, 2 పొరలు రావు. అన్నం దొరకపోయేది, గిదే జొన్న రొట్టె చేసుకునేది, గడక పోసుకునేది, చాలా పచ్చకూర తెచ్చుకొని వండుకునేది. రొట్టెలకు ఆకలి తక్కువ అన్నని ఇంత పచ్చకూర పెట్టుకునేది రొట్టెల నిండా. ఆ రొట్టె ఒకటి, ఆ పచ్చకూర 1/2 కిలో అంతా పెట్టుకునేది, ఇక కడుపు నిండాలని. ఆ పిండి అయినా కానీ చాలా మందికి, మా మేము చాలా మంది ఉంటుంది బాగా, ఇక సరిపోయేది. అట్లా చేసేది నన్ను. ఇప్పుడు దొరలు కాదు, దాతలు కాదు, వాళ్ళ అదృష్టమే మంచిది అయిపోయింది. ఇప్పుడు మాకు అప్పుడు ఏది దొరకలేదు. ఎవరన్నా చుట్టాలు వస్తే సాటు కన్నం వండి పోరగాళ్ళు చూస్తారని మసిగుడ్డలు వారేసి ఇక బువ్వాకు కేరి చూసేది. 2 పోరగాళ్ళు ఉంటే ఇక కట్టవే, ఒక పోరగాడు ఉండేది ఉంటే ఒక్కనికి ఆయనతో పిరికడంతా మిగిలినా పెట్టేది. అట్లా ఉండేది బిడ్డ కష్టం. ఇప్పుడు అదృష్టాలు మంచిగా అయినాయి. మీ రాతలు మంచుకున్నాయి, మా ఏమో అడ్డమైన రాతలు అయినాయి. అప్పుడు రాత పాడుగానే ఏం దొరికింది బిడ్డ? ఏం దొరకలే. ఇప్పుడు ఆయన పింఛన్ ఇచ్చేపటికే ఇక ఏ పెద్ద కొడుకు లెక్క ఇక కొడుకులు ఇంత పెడతారు, చాలపోతే అవి ఇన్ని చదువుకుంటాను. ఇట్లుంటుంది నాన్న రొట్టె, గిట్లనే కదా ఈ మాదిరిగానే. ఇంకా ఎలుపు చేయవచ్చు, పల్లగది రొట్టె పెనం మీద వేసినాక బాగా ఇట్లా లావు వంగుతుంది అంతే. ఇదే మీకు తెలుసు కదా నాని. తీస్తాను రొట్టె, సరిపోయింది నాన్న. ఇంత ఎలుపు చాలు, బాగా ఎలుపు చెప్తే సిరిగిపోతుంది. సరేనా? బాగా వేడైన తర్వాత పిండిది కేయద్దు, రొట్టె పిండిది మీదకి ఉండాలి. మనం చేసింది అడుక్కుండాలి, దీని మీద నీళ్ళు దాని మీద వేసుకోవాలి. ఈ పిండి ఉన్న దిక్కు ఈ వాటర్ రాయాలి నాన్న, మంచిగా పొంగుతాయి. పిండి లేనిది కిందికి వేయాలి. ఈ పిండి ఉన్న దిక్కు ఇట్లా కాలిన వల్ల ఇట్లా వాటర్ రాసుకొని రొట్టె తీస్తే మంచిగా పొంగుతాయి నాన్న. వేడి పెన్న మీద వేసుకోవాలి. ఇట్లనే రొట్టె అంటే వెనకట మేము ఇట్లా చేసుకునేది నాన్న. ఇప్పుడు వేరే చేసుకుంటారు కానీ ఇక ఇవి తింటేనే మంచిదని మళ్ళీ ఇవే తింటారు. మంచిగానే ఉండాలి నాన్న. బాగా తక్కువ ఉంటే పొంగది రొట్టె, మంచిగానే ఉండాలి. మంట మధ్య రకం ఉండాలి. బాగా పుల్లు పెట్టద్దు, గ్యాసు బాగా చిన్నగా సిమ్ములో పెట్టద్దు. ఇప్పుడు పొంగుతుంది రొట్టె, ఇట్లా పొంగుతాయి నాని. ఇట్లా మంచిగా మంట ఉంటే, మంచిగా కాలుడు ఉంటే ఇట్లా పొంగుతాయి, లేకపోతే అంత సరస్కపోయినట్టే ఉంటాయి. అవి అట్లా పొంగుతాయి. మంచిగా ఉంటుంది, పొరలు వస్తుంది, బాగుంటుంది. ఇటు అటు కాల్చుకోవాలి నాన్న, మాడిపోతుంది లేకపోతే. రొట్టెలన్నీ ఈ విధంగానే చేసుకోవాలి నాన్న. ఇట్లా పెద్ద పని కాదు, పెద్దది ఏమో శాస్త్రం కాదు, పెద్ద చదువు కాదు. ఇక చూసిండ్రు కదా, ఇట్లనే చేసుకోవాలి నాన్న. మీకు మా అంతా ఎడ్డితనం ఉండేది, మా కంటే ఎడ్డితనం ఉంటుంది. మీకు తెలివి కళ్ళు లేదు, చూసిండ్రంటే అట్లనే అంటుపడతారు. నాన్న ఇట్లయినాయి రొట్టెలు పూర్తి అయిపోయినాయి నాన్న. ఎండాకాలం కదా, ఉడకపోతుంది, చెమట వచ్చింది బిడ్డ నాకు. శాతగంతనానికి ఇంతే ఉంటుంది మన. ఈ వయసు వచ్చే వరకు మీకు సుధా బాధలు తెలుస్తాయి. అయ్యో మా అమ్మకి గంత బాధ అని అనుకుంటారు. ఎట్లా చేయాలి మరి, మీరు పెడతారు కదా అని ఏ శాత కాకుండా చేసిన బిడ్డ. చూడాను, అయ్యో పూరు లెక్క మెత్తగా పొరలు ఇట్లా వస్తాయి బిడ్డ. ఎందుకంటే ఇట్నే తినేది నాన్న, ఏం దొరకపోయేది.
అయ్యా ఇట్లా పొరలు వస్తాయి కొంచెం. ఇట్లా చుంచుకొని కూర అయినా పచ్చడైనా ఏదైనా పెట్టుకొని తినవచ్చు నాన్న. సరే నాన్న, ఉంటాను, బాయ్.